గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారికి, గౌరవ రాష్ట్ర గవర్నర్ హిజ్ ఎక్సలెన్సీ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, మన ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ మహాసభకు విచ్చేసినటువంటి కర్నూలు నంద్యాల జిల్లా ప్రజలకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. 2024లో ఎన్డీఏ కూటమికి మీరేసినటువంటి ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చింది. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఒక ఓటు, కూటమికి వేసినటువంటి ఒక ఓటు 100 లాభాలను కలిగించింది. ఒకే ఒక సంవత్సరంలో కలిగించింది. ఒక ఓటు లక్షల కోట్ల అభివృద్ధి, ఒక ఓటు వేల కోట్ల సంక్షేమం, ఒక ఓటు పోలవరానికి 12,500 కోట్లు, ఒక ఓటు అమరావతికి 15,000 కోట్లు, ఒక ఓటు విశాఖ ఉక్కుకి 11,450 కోట్లు, ఒక ఓటు విశాఖకు రైల్వే జోన్, ఒక ఓటు నేషనల్ హైవేస్ కు 70,000 కోట్లు, ఒక ఓటు రైల్వే ప్రాజెక్టులకు 70,000 కోట్లు, ఒక ఓటు కొప్పర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్, ఒక ఓటు 1,00,000 కోట్ల బీపీసీఎల్ రిఫైనరీ, ఒక ఓటు 1,00,000 కోట్ల ఆర్సిలర్ మిట్టల్, ఒక ఓటు 16,000 డిఎస్సి ఉద్యోగాలు, ఒక ఓటు 65 లక్షల మందికి తల్లులకు వందనంతో 15,000, ఒక ఓటు రైతులకు భరోసా డబ్బులు, ఒక ఓటు ఉచిత బస్సు, ఒక ఓటు ఉచిత సిలిండర్లు, ఒక ఓటుతో ఇప్పుడు సూపర్ జిఎస్టి పేరుతో ధరల తగ్గింపు, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 20,000కు పైగా ఆదా కలిగేలాగా, టూత్ పేస్ట్ నుండి సబ్బుల నుండి సిమెంటు స్టీల్ వరకు, రైతులు కొనేటువంటి ట్రాక్టర్ల వరకు, తినే పదార్థాల మీద ప్రతి కుటుంబంలో ప్రతిరోజు చేకూరేటువంటి లబ్ధి ఈరోజు సూపర్ జిఎస్టితో చేసినటువంటి ఈ జబ్ది. దీన్ని ఇంటింటికి తీసుకెళ్లడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నారా లోకేష్ గారి నేతృత్వంలో ఒక టీం పనిచేసింది. ప్రైమ్ మినిస్టర్ సాబ్, we have conducted more than 98,000 street corner meetings, awareness camps in the schools, hospitals and every street on the outreach program on the GST sir. ఈ రోజు ఒక ఓటుతో నిన్నటికి నిన్న భారత ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, నారా చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి ఆలోచనలతో ఈ రాష్ట్ర భవిష్యత్తును దిశను మార్చేటువంటి గూగుల్ సంస్థ విశాఖలో పెట్టుబడులకు కారణం ఈ కూటమి నేతృత్వం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా. ఒక్కసారి చూడండి, కనుల పండుగగా ఉన్నటువంటి నరేంద్రుడు, ఇంద్రుడు, తుఫాన్ లాంటి పవన్ కళ్యాణ్ అనేటువంటిది ఈ సందర్భంగా చేస్తున్నా. ఇలా ఒక ఓటు ఒక సంవత్సరంలో 100 లాభాలు. గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ సింధూర్ పేరుతో దేశం సత్తా చాటినటువంటి నాయకత్వం ఒకవైపు, టారిఫ్ల పేరుతో మెడలు వంచుతామంటే స్వదేశీ నినాదంతో ప్రపంచ దేశాలను మన వైపు తిప్పేలా చేసినటువంటి నాయకత్వం ఆయనది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారి నిరంతరం మన పిల్లల కోసం, మన కోసం, వారి భవిష్యత్తు కోసం శ్రమించేటువంటి నాయకత్వం ఆయనది. చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని, పడిపోయినటువంటి రాష్ట్రాన్ని తన అపారమైనటువంటి అనుభవంతో గాడిన పెడుతున్నటువంటి నాయకత్వం ఆయనది. వీరికి తోడు మరోవైపు బలమైనటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిది. భవిష్యత్ తరాల తల రాతలు మార్చేటువంటి నాయకత్వం ఈరోజు మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ కూటమి కొనసాగాల్సిందే. ఈ కూటమితోనే రాష్ట్ర